నిడదవోలు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక పచ్చిపులుసు వీర్రాజు కావమ్మ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మహాచండీదేవి అలంకరణలో భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఈ దసరా మహోత్సవాలను ఆర్యవైశ్యులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహాచండీదేవిగా దర్శనమివ్వడంతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వాసవి మాతకు పట్టు వస్త్రములు సమర్పించారు. ఆలయ అర్చకులు సువర్ణసింహ తలాట సన్మాన గ్రహీత బాదంపూడి రామకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సహస్రామ కుంకుమార్చనలు, ప్రత్యేక అలంకరణలు, నిత్య పూజలు, పంచహారతులు నిర్వహిస్తున్నారు. నీరాజన మంత్రపుష్పాలు, ఆలయ ఉత్సవం, పల్లకీ సేవ, పాన్పు ఉత్సవం, అఖండ హారతి నిర్వహిస్తూ విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థప్రసాదాల వితరణ చేస్తున్నారు. మహాచండీదేవి అలంకరణలో దర్శనమిచ్చే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ దసరా మహోత్సవాలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పచ్చిపులుసు వీరభద్రరావు, కార్యదర్శి కారుమూరి సత్యనారాయణమూర్తి, కోశాధికారి కొనిజేటి వెంకటనారాయణ, ఉపాధ్యక్షులు పచ్చిపులుసు ఆదినారాయణ మరియు దసరా ఉత్సవ కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు, వనితా వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.
దేవీ నవరాత్రుల సందర్భంగా కన్యకా పరమేశ్వరి మాత ఉత్సవాల్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మేదవేలు పట్టణ ఆర్య వైశ్య సంఘం వారికి, పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా మండలందరికీ, మహిళా సంఘం ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ పవిత్రమైనటువంటి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మీరు పెద్ద ఎత్తున కన్యకా పరమేశ్వరి మాతని పూజించటం, మీరు యథాశక్తిగా మీలో ఉన్నటువంటి కళల్ని బయటికి తీసి పాటల రూపంలో అమ్మవారిని కొలుచుకోవటం, ఇవన్నీ కూడా రాబోయే జీవితాన్ని ఆనందదాయకంగా చేయడానికి ఉపయోగపడతాయనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ప్రధానంగా నేను ఎన్నికలకు ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా కన్యకా పరమేశ్వరి మాత అనుగ్రహంతో నన్ను ఆశీర్వదించారు, అభినందించారు, తప్పనిసరిగా నెగ్గుతూ అని చెప్పారు. మీ అందరి యొక్క అభినందనలతో, శుభాకాంక్షలతో నేను ఎమ్మెల్యే అవటం మాత్రమే కాకుండా మీ అందరి అభిమానంతో మంత్రిగా కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాన్ని కన్యకా పరమేశ్వరి మాత మనకు కలిగించింది. అటువంటి శుభ సందర్భంలో ఇవాళ మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాల్లో మళ్ళీ వచ్చి కన్యకా పరమేశ్వరి మాతని దర్శించుకోవడం అనేది నా జీవితంలో నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ, ఆ అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్య వైశ్య సంఘం వారందరికీ కూడా మరొక్కమారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మనందరి జీవితాల్లో వెలుగు రావాలని, ఆ మాత దయా దాక్షిణ్యాలతో, కరుణా కటాక్ష వీక్షణాలతోటి మనందరం కూడా మన రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాలని, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తులో ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై కన్యకా పరమేశ్వరి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత. అమ్మవారిని దర్శించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ఆర్యవైశ్యులు, భక్తులు వందలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించి తరించారు. रोषिणी